భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఎంబీబీఎస్ చదవాలి. ఇదేంటి ఎంబీబీఎస్ అందరూ చదవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అవును, ఎంబీబీఎస్ అంటే కేవలం బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచులర్ ఆఫ్ సర్జరీ ఒక్కటే కాదు, యావత్తు మానవాళికి అత్యంత అవసరమైన అర్థం కూడా ఉందని శ్రీమద్ పరవస్తు వెంకట కృష్ణమాచార్యులు వారు విశేషమైన అర్థాన్ని చెప్పారు. ఎంబీబీఎస్ జీవితానికి మోక్షాన్ని ఇస్తుందన్నారు. ఎం అంటే ధర్మంతో పాటు విలువలు నేర్చుకోవడానికి, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడే గ్రంథం మహాభారతం అని. బి అంటే భక్తి, కరుణ, ప్రేమను పంచే గ్రంథం భాగవతమని. మరో మారు ఉన్న బి అంటే నిష్కామ కర్తవ్యంతో జీవించడానికి మార్గదర్శకంగా ఉండే భగవద్గీత అని. ఎస్ అంటే ఆదర్శ జీవనానికి ఉపయోగపడే సంపూర్ణ రామాయణం అని గుర్తు చేశారు. విశాఖ సిటీ ప్రహ్లాదపురం సమీప శ్రీనివాస నగర్లో బుధవారం పరవస్తు వారింట గురు పౌర్ణమి వేడుక సందేశాత్మకంగా జరిగింది. ఇక్కడ శ్రీ వైష్ణవ గురువు శ్రీమద్ పరవస్తు వెంకట కృష్ణమాచార్యుల వారు సీతా కళ్యాణి దంపతులను శ్రీ వైష్ణవ భక్తులు దర్శించారు. వారికి పాదపూజ చేసి ప్రదక్షిణగా ఆశీస్సులు అందుకున్నారు. శ్రీ వైష్ణవాన్ని ఉత్తరాంధ్రలో దాదాపు 200 గ్రామాల్లో అన్ని వర్గాల వారికి చేరువ చేసిన పరవస్తు వెంకట కృష్ణమాచార్యుల వారు, తర్వాత వారి ధర్మాన్ని నిలబెట్టిన శ్రీ వైష్ణవ రత్న శ్రీనివాస వరదాచార్యుల వారు, వారి తర్వాత ఆదర్శమూర్తులుగా ఉన్న వెంకట కృష్ణమాచార్యులు సీతా కళ్యాణి దంపతులను గౌరవించుకోవడం భక్తులు శుభసూచకంగా భావిస్తారు. ఇలా జరిగిన వేడుకలో పరవస్తు వెంకట కృష్ణమాచార్యుల వారు సందేశాన్నిచ్చారు. సమాజ శ్రేయస్సుకు గురువు పాత్ర గొప్పదని గుర్తు చేశారు. భగవంతుడే అనేక అవతారాలెత్తినప్పుడు గురువులను ఆశ్రయించారని చెప్పారు. శ్రీకృష్ణ భగవానుని గురువు సందీపని ముని అని, శ్రీరాముని గురువు వశిష్ఠ మహర్షి అని గుర్తు చేశారు. సింహాచలంలో శ్రీకాంత కృష్ణమాచార్యుల వారి కీర్తనలకు సాక్షాత్తు శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారే నృత్యం చేసేవారని, అయినంత మాత్రాన ఆయనకు మోక్షం నేరుగా ఇవ్వలేదని భగవద్ రామానుజాచార్యుల వారి ద్వారానే ఇచ్చారని చెప్పారు. బాహ్య శరీరానికి అంతర్మనస్సుకు పంచ సంస్కారాలు అవసరమన్నారు. అది కాకుండా మన శరీరానికి మోక్షం కావాలని చెప్పేవాళ్ళు ఆచార్యులు. దానికి ఒక వైద్య భాష ఏం చెప్పారంటే ఎంబీబీఎస్ చదవాలన్నారు. అదేవిధంగా అది కాకుండా మనకి మోక్షానికి వచ్చే మార్గం ఏంటంటే ఎంబీబీఎస్. దాంట్లో ఎమ్మనగా మహాభారతం. దాంట్లో మనకి ఏమంటే మాసవచరించడం బిజినెస్ అయిపోయింది. ఆ మహాభారతము మనకి ఏం చెప్తుంది? ఓన్లీ యుద్ధం అనిపిస్తుంది. మహాభారతం అంటే యుద్ధం కదా, ఈ విధంగా వాళ్ళు కొట్టుకోవడమే, ఎందుకంటే ఏముంది అని చెప్పేసి అనిపిస్తాం. అది మానవ జీవితానికి అర్థం పడుతుంది ఆ మహాభారతం. ఎలాగా ఏం నేర్పుతుంది మనకి? ధర్మం, అధర్మం, అంతే కదా. పాండవులకి కౌరవులకి ధర్మంగా పోయింది, అధర్మంగా పోయింది. ఆ ధర్మం అధర్మం మనకి నేర్పుతుంది మహాభారతం. కాబట్టి ఆ మహాభారతాన్ని దాంట్లో కుటుంబం విలువ అంటే వాళ్ళ పిల్లల విలువ, కుటుంబాల విలువ, తండ్రి విలువ, అన్నదమ్ముల విలువ, అది కూడా దాంట్లో మహాభారతంలో మీకు దాంట్లో బోధించాడు. అలాగే అధికారం, దుర్యోధనుడికి అధికారం కావాలనుకున్నాడు, అధికారం కోసం పోరాడాడు. అధికారం, ఆశ అంటే ఆశ, రాజ్యాధికారం ఆశ. అలాగే అసూయ, ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. ఆ మహాభారతంలోనే చూపించారు రకరకాలుగా. అలాగే కష్టకాలంలో ధైర్యంగా నిలబడ్డాం. యుద్ధకాలంలో యుద్ధం చేసినప్పుడు అర్జునుడు ఏమైపోయాడు, నేను ఏం చేయలేను, చేతులు చేస్తానని చెప్పిస్తాను అంటే కూడా ఈ కృష్ణ పరమాత్మ చెప్పిన వల్ల ధైర్యంగా నిలబడి యుద్ధం చేశాడు. అదేవిధంగా మంచి నిర్ణయాలు తీసుకోవడం అంటే మనం ఏ నిర్ణయం తీసుకుంటే ఇది కరెక్ట్, ఇలా వెళ్తే ఎలాగవుతుందా, అలా వెళ్తే ఎలాగవుతుందా, అలాగే నిర్ణయం చేసుకున్న దాంట్లో ఈ మన ఈ మహేశ్వరులను అట్లాంటి చూడాలి ఏ నిర్ణయం తీసుకుంటే సబబు అని నిర్ణయం తీసుకోవడం. అలాగే ఇవన్నీ ఆ మహాభారతంలో ఉన్నాయి. అది ధర్మం రక్షితి రక్షిత, ధర్మం పాటించు, ఆ ధర్మాన్ని రక్షిస్తుంది అని మహాభారతం. బి అంటే భాగవతం. ఇదేంటి భాగవతంలో ఏముంది? భక్తి, ప్రేమ, అంతే కదా. భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ వాడిని ప్రేమించడం, ప్రేమ, దైవానుభూతి, దైవాన్ని పొందడం, మార్గదర్శనం ఎలా చేయాలి అన్నది. అదేవిధంగా భక్తి యొక్క మహిమ ఎలా ఉంటుంది? భక్తికి మహిమ ఉంటుంది. వినయం, కరుణ,
అన్ని భాగవతంలో నీటిలో ఉన్నాయి కదా. ఎందుకంటే ప్రహ్లాదుడు భక్తితోనే దేవుని ప్రార్థించి ఎన్ని కష్టాలను ఎదుర్కొని, ఎందుకంటే ఎన్ని కష్టాలు పెట్టారు ప్రహ్లాదుని. అడుగులో చూసేసాడు, నిప్పులో చూసేసాడు, ఎల్లు తగ్గించాడు. అయినా సరే ధైర్యంగా నిలబడే భక్తి, నాకు ఇంకా మోక్షం ఎవరో లేదని చెప్పేసి ఆ ప్రహ్లాదులు చాటించి అలా భక్తి మార్గంలో ఉన్నాడు కాబట్టి అది భక్తి చూపించింది. అదేవిధంగా గజేంద్రుడికి ఏంటి, గజేంద్రుడు నేను చాలా బలవంతుడు లేదని చెప్పేసి ఒక అభిజాత్యం, నాకంటే బలవంతులు ఎవరు లేరు, నేనేం చేయగలను చెప్పేసి ఒక ఇది ఉంటుంది, అభిజాత్యం ఉంటుంది. చివరి వరకు ఏం చేయలేక నువ్వే శరణు అని చెప్పేసి చెప్తే తప్ప వాడికి ముక్తి రాలేదు. అలాగే గజేంద్రుడు, అదేవిధంగా అంబరీషుడు, అదేవిధంగా వీళ్ళ గ్రంథం ఏంటంటే వీళ్ళు భక్తి ద్వారా వీళ్ళంటే మనకి చేసిందంటే భక్తి ఉంటే ఉన్న చోట ఏ విధమైన రోడ్డు ఉండదు అని చెప్పేసి మనం భాగవతం, అందుకోసం భాగవతం మనం చదవాలి, భాగవతం నేర్చుకోవాలి, చదవాలి, వినాలి. అయిపోయిందా? నెక్స్ట్ ఇంకో మూడు భగవద్గీత. భగవద్గీత. ఈ భగవద్గీత ఏం చెప్తుంది? భగవద్గీతలో మనకి శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? పరమాత్మ చెప్పింది ఏంటంటే జీవానికి మార్గదర్శనం, ఎలా చేయాలి, ఏం చేయాలి, కర్తవ్యం ఎలా నిష్కామంగా ఎలా చేయాలి. కృష్ణుడికి అర్జునుడికి బోధించేది కదా, నీ పని నువ్వు చెయ్యి, మిగతా నేను చూసుకుంటా, నువ్వు నా మీద అంతా నువ్వే చేస్తున్నావు అని చెప్పేసి నువ్వు అభిజాతి పడద్దు, నువ్వు కార్యక్రమం చెయ్యి, నా మీద భరోసా వెయ్యి, నీకు నేను సానుకూలం చేస్తా. లేదు కదా, ఏమన్నాడు? కర్తవ్యం నువ్వు నిష్కామంగా చెయ్యి, నిష్కామం చేస్తే నీకు చేయాలు నేను చూసుకుంటా. అంటే కర్తవ్యం నిష్కామం అంటే కోరికలు ఉండి చేయకూడదు, కర్తవ్యం చేసుకుంటూ నువ్వు తప్ప నాకు ఎవరు లేరు. ద్రౌపది ఏం చేసింది ఆ రోజు? కర్తవ్యం శ్రీకృష్ణ పరమాత్మని ఇంకెవరు లేరు, నువ్వే చెయ్యాలి అంటేనే కదా శ్రీకృష్ణ పరమాత్మ ఆవిడికి మైసభలో వస్త్రాలు ఇచ్చాడు. అలా చెయ్యి, నేను నిన్ను తప్పకుండా కాపాడతాను. అలాగే దాంట్లోని కరణ్యే వారి కారిస్తే మా పరేసు భాషణ అని అన్నారు. అంటే కర్మ ఎలా పడితే నువ్వు కర్మ చేయడమే నీ వంతు, దాని ఫలితాన్ని అరిమించడం నేను చేస్తాను అని చెప్పేసి భగవద్గీత అంటే ఇదంతా ఏంటంటే ఇదంతా ఏమవుతుంది అంచేత కర్మ చేసే హక్కు నీకుంది, కానీ ఫలితం మీద నువ్వు ఆధారపడడానికి నీకు అధికారం లేదు అని చెప్పేసి చెప్పారు. అది కర్తవ్యాన్ని నిజాలు చేసిన బోధించాడు. అందుకనే దాన్ని భగవద్గీత అన్నారు. ఆ భగవద్గీత చదవాలి, చదివితే నీకేంటి నీ కర్తవ్యం తెలుస్తుంది, బాగా తెలుస్తుంది. ఇంక నాలుగోది ఏంటంటే సంపూర్ణ రామాయణం. ఈ రామాయణం అంటే ఏంటి? రామాయణం ఏంటి? ఆదర్శ జీవనం, అంటే మనం ఎలా బతకాలి, ఎలా చేయాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, సోదరుడు ఎలా ఉండాలి, ఇవన్నీ నేర్పింది రామాయణం. మనకు చెప్పింది దాంట్లో నాయకత్వ లక్షణాలు, సత్యం అంటే గట్టి మాట నిలబెట్టడం, ధర్మం ఇవి చేయడం, అదేవిధంగా సేవ. ఎవరు మన ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రుడికి అలా సేవ చేస్తూనే ఉన్నాడు. అలాగా ఈ సేవ ఇవన్నీ కూడా ఈ దీంట్లో మనకి బోధిస్తాయి. ఈ రామాయణంలో మనం ఎలా నడవాలి, భారత ప్రేమ, భర్త ప్రేమ, తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ, ఇవన్నీ కూడా మనకి అన్ని విషయాలు కూడా మనకి తెలుస్తుంది. కాబట్టి మనం రామాయణాన్ని మనం చదువుకుని మనం మననం చేసుకోవాలి. ఇవన్నీ కూడా చదువుకుని వేసుకుంటే మీకు చివరిలో మీకు ఆత్మజ్ఞానం కలిగి మీకు తప్పకుండా మనిషికి బాగా పైకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుందని అన్నీ నేర్చుకోవాలని చెప్పేసి మనకి పెద్దలు చెప్పారు. అంటే మన శరీరానికి ఏ విధంగా అయితే అవన్నీ పనిచేస్తాయో అదేవిధంగా మన ఆత్మకి, మన దీనికి పైకి వెళ్ళడానికి ఇవన్నీ కూడా ఉపయోగిస్తారని చెప్పేసి అది అందరూ మనం ఆ 4 చదవాలని చెప్పేసి మనకి నిర్దేశించారు.